హాయ్ దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ టు 10-2000. యాస్ మొత్తానికి ఇవాళ మన 10-2000 లుంబినీ పార్క్లో ఆడబోతున్నాం. సో ఇక్కడ చూస్తే చాలా మంది రెడీగా మన 10-2000లో పార్టిసిపేట్ అనుకుంటున్నారు. సో యాస్ మరి ఇవాళ 6 క్వశ్చన్స్ కార్డ్గా ఆన్సర్ చేసి 1680 ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందాం. సో మరి ఇవాళ అయితే మరి కంపల్సరీ గెలుచుకుంటారు, ఎందుకంటే చాలా ఎనర్జీగా మన 10-2000లో పార్టిసిపేట్ చేస్తారు. నాట్ ఓన్లీ క్వశ్చన్స్, యాక్టివిటీస్ కూడా చేస్తారు. సో లైక్ జోక్స్ ఆర్ డ్యాన్స్ ఇంకా చాలా చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మరి ఎలా పార్టిసిపేట్ చేస్తారు అండ్ మరి కరెక్ట్గా ఆన్సర్ చేసి 1680 గెలుచుకుంటారో తెలుసుకుందాం. సో వాళ్ళలో ఎనర్జీ ఉందో లేదో తెలియాలంటే ఒకసారి వాళ్ళందరూ గట్టిగా హాయ్ చూశారు కదా. సో వీళ్ళలో వాయిస్లో బేస్ ఎక్కువైపోయింది. సో అలాగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసి మన 10-2000లో గెలుస్తారు. సో మన వీళ్ళకి అందరికీ గేమ్ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో రెడీనా? వాళ్ళు రెడీయే, నువ్వు రెడీ అయితే మేము ఆల్రెడీ రెడీ అంటున్నారు. సో మన గేమ్ వచ్చేసి 10-2000. దీంట్లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కార్డ్గా ఆన్సర్ చేస్తే విల్ గెట్ 1680 రైట్. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ 10, సెకండ్ 20, థర్డ్ 50, ఫోర్త్ 100, ఫిఫ్త్ 500 అండ్ సిక్స్త్ ఎంత అనుకుంటున్నారు? 1000. వీళ్ళు మైండ్లో ఫిక్స్ అయ్యారు, బ్లైండ్గా వెళ్ళిపోతారు, నాకు అర్థమైపోయింది. అందులో మనీ కాబట్టి వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. సో మరి గేమ్లోకి వెళ్ళిపోదా? చాలా సరదాగా ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి లుంబినీ పార్క్ వచ్చారు. సో వెరీ గుడ్. అండ్ మీరు అందరూ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉంది గేమ్లో ఆడుతానా అంటే ఇందాక మనోడు చెప్పింది సమాధానం. అలా కాకుండా మీరందరూ ఏం చదువుకుంటున్నారు? అంతేనా? వెనకాల డిగ్రీ ఫైనల్ ఇయర్ అని ఒకళ్ళు అంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, అందరు సెకండ్ ఇయరేనా? సో అందరూ ఒకటే అనమాట, ఒక గ్రూప్ కాదు. సో ఒకటే కాలేజ్ నుండి వచ్చారు అంతేనా? ఎస్, అదే అనమాట. అందుకనే చాలా ఎనర్జీగా మన ఎంటర్టైన్మెంట్ అది. సో ఇందాక మనోడు ఏదో గ్యాంగ్ పేరు ఏదో అంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంట. సో పెట్టేశాడు మనోడు టైటిల్. సో ఎనీవే, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ నవీన్ కుమార్ గుప్తా సోమా. వెరీ గుడ్. ఇంటి పేరు కూడా అన్నీ చెప్పలేదు. మై ఫాదర్ నేమ్ ఈస్ అండ్ మై మదర్ నేమ్ ఈస్ ఐ జస్ట్ కేమ్ టు అది అని ఇంకా స్టార్ట్ చేసేట్టున్నాడు. సో ఒకసారి మళ్ళీ చెప్పు. నవీన్ కుమార్ గుప్తా సోమా. అబ్బా, నవీన్. ఓకే, నవీన్ అని పిలుచుకుందాం. నవీన్ కుమార్ గుప్తా. ఇంకా అవన్నీ అంటే చాలా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, కొద్దిగా కూల్ అయింది. సో నవీన్ రైట్. మన గేమ్ వచ్చేసి 10-2000. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కార్డ్గా ఆన్సర్ చేస్తే 1680. అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే ఫైన్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. నువ్వు మూవీస్ ఎక్కువ చూస్తుంటా? నీ మూవీస్ లైటా? యా, రీసెంట్గా ఏ మూవీ చూసావు చెప్పు. రీసెంట్గా అంటే లాస్ట్ మూవీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ ఇది రాని రోజు. సో నీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్తోనే మన గేమ్లో ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయో నీకు అర్థమైపోద్ది. సో మళ్ళీ ఇది రాని రోజు మూవీలో హీరోయిన్ ఎవరు? ఓకే నవీన్, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇందాక ఎవరు హ్యాండ్స్ రైజ్ చేశారు? ఎవరు? వదిలే మరి బాయ్స్, అక్కడ మీ దగ్గరకు వస్తాను. అండ్ వాట్స్ యువర్ నేమ్? అఖిలేశ్వర్. అండ్ నువ్వు కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ అరోరా డిగ్రీ కాలేజా? వెరీ గుడ్. అండ్ ఇప్పుడే ఆన్సర్ అది క్వశ్చన్ విన్నావు కదా, దానికి ఆన్సర్ ఏంటో గట్టిగా చెప్తావా? నిత్యా మెనన్. రైట్. అండ్ ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టాలి. అండ్ సో ఎనీవే మన ఆప్షనల్ క్వశ్చన్ చెప్పాడు కాబట్టి మనోడి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. సో ఎనీవే ఫైన్. మనోడు చాలా స్మార్ట్గాను బాగా అది అనుకున్నా నేను, నాకు తెలుసు మంచి ఎనర్జీగా ఉన్నాడు కాబట్టి. అంతేనా? సో వెరీ గుడ్. అఖిలేష్ కదా? అఖిలేశ్వర్. సో మరి నువ్వు ఆల్రెడీ ఆప్షనల్ క్వశ్చన్ చెప్పావు కాబట్టి నీ దగ్గర నుండి మళ్ళీ 6 క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ నీకు ఫస్ట్ కా నుండి స్టార్ట్ అయింది. ఫస్ట్ 10, సెకండ్ 20, థర్డ్ 50, ఫోర్త్ 100, ఫిఫ్త్ 500 అండ్ సిక్స్త్ 1000, టోటల్ 1680. చాలా పెద్దగా ఉంది. అంతేనా? అది మనకి ఇవన్నీ టైం వేస్ట్ చెప్పకు. డబ్బులు చేతిలో డబ్బులు వెయిట్ ఉంటే కానీ నాలోనే యాక్టివిటీస్ బయటికి రావంట. సో వెరీ గుడ్. అండ్ సో నీ ఫేవరెట్ హీరో చెప్పు. మహేష్ బాబు. అది ఇందరూ అందుకనే వెరీ గుడ్. అండ్ మహేష్ బాబు అన్నావు కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడుగుతా. కలేజా మూవీకి డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. బా, వాడే సింపుల్ క్వశ్చన్. సో వీళ్ళు అనుకుంటున్నారు అసలు ఏంటి నువ్వు డబ్బులు ఇవ్వడానికి వచ్చావు, మాకు అర్థమైపోయింది, దానికి క్వశ్చన్స్ ఎందుకని అంటున్నాను. సో ఎనీవే గాట్ 10 ఫర్ ఫస్ట్. అండ్ ఇంకా పెంచకండి. సో ఎనీవే కలేజా మూవీ నుండి అడిగా కాబట్టి ఇంకో క్వశ్చన్ అదే మూవీ నుండి అడుగుతా. కలేజా మూవీలో హీరోయిన్ ఎవరు? అనుష్క. ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. దట్ వాస్ సూపర్. ఇలా నాకు తెలిసి నువ్వు మన గేమ్లో 6 క్వశ్చన్స్ కార్డ్ నీకు కాదు, నీకు లాజిక్ కావాలా డబ్బులు కావాలి చెప్పు? సరే, ఈ క్వశ్చన్కి అన్ని పోతాయి. సో ఎనీవే థర్డ్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ కొత్త బంగారు లోకం మూవీకి డైరెక్టర్ ఎవరు? శ్రీకాంత్ అడాల. కాన్ఫిడెంట్ పక్కా? ఎంఈకే షో లాగా అడగండి, నాకు తెలుసు కదా. రైట్. అది నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఎందుకు అరిశారు ముందే? అంతేనా? సో యూ గాట్
50 అనమాట. ఎవరికి వచ్చి అది వీళ్ళు ఏంటంటే ఒక్క మాట మీద ఉన్నారనమాట. ఎవరికి వచ్చినా వీళ్ళందరూ కలిసి షేర్ చేసుకుంటారు కాబట్టి ఓకే రైట్. అండ్ నీకు క్వశ్చన్స్ అయిపోయి ఇందాక మనం అనుకున్నట్టుగానే ఏంటి క్వశ్చన్స్తో పాటు లైక్ జోక్స్ కానీ యాక్టివిటీస్ కానీ లైక్ పాటలు కానీ అంటే డ్యాన్స్ వద్దులే కానీ ఇప్పుడు అనవసరంగా వాటర్ పక్కనే ఉన్నాయి సునామీ ఇలా వచ్చేస్తాయి. సో అఖిలేశ్వర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగ్ ప్రభావం మొత్తం గట్టిగా ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. సూపర్ డైలాగ్ చెప్పాడు మనోడు. చికెన్ షాప్ ముందుకు వచ్చి సంథింగ్ కోడి తొడగొట్టింది అన్నట్టు. వెరీ గుడ్. అలా చెప్పాడు అనమాట. రాదు కదా ఆ డైలాగ్ అదే. డిక్కీ బల్చిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది అంటుందంట. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చింది ఇంకా చాలా వస్తాయి నాకు, ఎందుకంటే చాలా డైలాగ్స్ నాలో ఇక్కడ ఉన్నాయి, అందుకనే కొద్దిగా కన్ఫ్యూజ్ యాక్టివిటీ పడచ్చు. అంటే ఒక డైలాగ్ చెప్తే మీరు షాక్ అవుతారు మరి అలా. వెరీ గుడ్. అండ్ సో అఖిలేశ్వర్ నీకు క్వశ్చన్స్ అయిపోయి మనోడు అనుకుంటున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి మ్యాటర్ అంతా సైడ్ ట్రాక్ లో పెట్టాడు, క్వశ్చన్స్ అయ్యి డబ్బులు ఇవ్వ అంటున్నాడు. సో నీకు ఇది 4th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కార్డ్గా ఆన్సర్ చేస్తే నీకు 100 వస్తాయి, టోటల్ 180 రూపీస్ అయిపోతే. ఆల్రెడీ నీ హ్యాండ్లో ఎంత నీ పాకెట్లో ఉన్నాయి, ఆల్రెడీ పెట్టేసా, సెట్ చేసాడు మనోడు. ఇక అంతే. లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కాన్సన్ట్రేషన్ చేస్తారు, అరే నాకెక్కడ వచ్చినాయి అంటే తర్వాత చూడండి. ఆల్రెడీ పెట్టుకున్నారు, ఎంత వచ్చినాయి చూస్తున్నారా, ఫుల్ కాన్సన్ట్రేషన్ మీద ఉన్నారు. సో మరి ఇప్పుడు 4th క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఏమైంది ఈ వేళ మూవీ ఐడియా ఉందా? ఏమైంది ఈ వేళ? ఎస్. ఆ మూవీకి డైరెక్టర్ ఎవరు? రైట్. నీకు మనోడికి ఐడియా వచ్చింది. సో పాపం అఖిలేశ్వర్కి ఇప్పుడే నేను ఎమ్మటే పక్కకు పోదలుచుకోవాలి, నీకు టైం ఇద్దాం అనుకున్నాను. ఒక 10 సెకండ్స్ ఇద్దాం, అందరు కలిసి కౌంట్ చేయండి. 1 2. నేను డైరెక్టర్ అడిగాను, నువ్వు కన్ఫ్యూజన్లో నిషా అగర్వాల్ అని అడిగాడు. చూసావు క్వశ్చన్ కూడా మర్చిపోయాడు మన టెన్షన్లో. సో ఎనీవే నో ప్రాబ్లం. అండ్ వాట్స్ యువర్ నేమ్? వంశీ కృష్ణ. సో ఎనీవే వంశీ, నీకు తెలుసా నాకు అర్థమైపోయింది ఇందాక హ్యాండ్స్ రేస్ చేసావు కాబట్టి. సో ఆ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది. వావ్ సూపర్ అమ్మ, నీకు ఇందాక మనోడే కదా ముందు ఫుల్ మూవీ నాలెడ్జ్ ఉందా? రైట్. అండ్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. పాపం ఈ క్వశ్చన్కి అదే అఖిలేశ్వర్ చెప్తే 100 వచ్చాయి. సో మనోడు చెప్పాడు కాబట్టి ఇది ఆప్షనల్ క్వశ్చన్ 10 అంతే. ఎవరు చెప్పినా 10 ఇచ్చేవాడిని. సో వెరీ గుడ్. అండ్ చాలా చక్కగా ఎనర్జీగా మన 10th తోన్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చే ముందు మన 10th తోన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో అందరు కలిసి ఒకసారి బ్రేక్ చెప్తారా? వెల్కమ్ బ్యాక్ టు 10-2000 డేస్. చూసారు కదా ఇవాళ మన 10th తోన్లో చాలా చక్కగా ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చేస్తున్నారు. ఇంకా చాలా మంది రెడీగా మరి ఆన్సర్సే కాదు యాక్టివిటీస్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా మరి బాయ్స్ని అడిగాం కాబట్టి గర్ల్స్ కూడా ఇందాక చూస్తున్నారు సీరియస్గా. వాళ్ళకైనా క్వశ్చన్స్ మాకు లేవా డబ్బులు అని ఇందాక నుండి వాళ్ళకి వేస్తున్నాం అంటున్నారు. సో మీ దగ్గర కూడా వచ్చేసాను. సో అండ్ వాట్స్ యువర్ నేమ్? పూజిత. పూజిత. నువ్వు? భావన. మహేశ్వరి. కావ్య. ఎస్, నాకు వీళ్ళ పేర్లు అందరూ ఒకేసారి గుర్తుండవు కాబట్టి ఫస్ట్ పూజితకి వెళ్ళిపోదాం. సో ఎస్, మరి పూజిత రెడీనా? రెడీ. యా, నీ ఫేవరెట్ హీరో చెప్పు. ఎవరు లేరు. భలే చెప్పావు, సింపుల్, చాలా సింపుల్ గా. మరి నాకు అసలు ఎవరు లేరని చెప్పింది. సో నువ్వు మూవీస్ చూస్తుంటావా? లైట్ గా. లైట్ గా అంటే చూడవా లేకపోతే చూసి ఏమంటే వచ్చేస్తావు బజ్జీలో? లైట్ గా ఏదన్నా నచ్చు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అడుగుతా. సో నాని ఫస్ట్ మూవీ ఏంటి? హీరోగా చేసిన ఫస్ట్ మూవీ తెలుగులో ఏంటి? నాని హీరో, నాని తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? ఎవరికి నీకు తెలుసా? నాకు అర్థమైపోయింది. సో నీకు మీ అందరికి తెలుసా? నీకు తెలుసానంటే ఇన్ని అడుగుతుంది సరే వద్దా, మళ్ళీ వేరే చెప్తాడా? సో ఎనీవే ఛాన్స్ రాని, ఛాన్స్ అనేది అందరికి రావాలి కాబట్టి పూజిత సింపుల్ క్వశ్చన్. సో అదొక గేమ్ నేమ్. మనోడు బాగా క్లూ ఇచ్చాడు. నేనేదో క్లూ ఇచ్చానంటే మనోడు ఇంకా డైరెక్ట్గా గర్ల్స్ ఎక్కువగా ఆడతారని చెప్పాడు. దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఒక్కసారి అందరు అడిగా క్లాప్స్ కొట్టండి. మీ ఫ్రెండ్కి 10 రూపీస్ వచ్చాయి. సో పూజిత, యా నువ్వు క్లూని బాగా క్యాచ్ చేసిన పూజిత, టైటిల్ లాస్ట్ అనమాట. సో ఎనీవే చాలా చక్కగా ఆన్సర్ చేస్తా. సో ఫస్ట్ క్వశ్చన్కి నీకు 10 వచ్చింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో పక్కన కూడా హుస్సేన్ సాగర్ ఉండటంతో చల్లటి గాలి ఉంది కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుంది. ఎస్ పూజిత, నీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇక 10, ఇంకా రిమైనింగ్ 5 ఉన్నాయి. సో ఆ 5 కూడా ఆన్సర్ చేస్తే 1680. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు యాక్టివిటీస్ అనుకున్నాం కాబట్టి నువ్వు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నావు కాబట్టి కొద్దిగా ఫ్రీగా. సో ఇక్కడ ఎవరైనా సాంగ్ పాడతారా? యా, అండ్ వాట్స్ యువర్ నేమ్? భావన. భావన. సో భావన, ఇప్పుడు ఏ సాంగ్ పాడుతున్నావు? అంటే పాడిన తర్వాత నీకే తెలిసిద్దని అంటావు, నాకు అర్థమైపోయింది. హోల్డ్ ద మైక్. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा
ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागिनी में ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. సో భావన సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్, చాలా చక్కగా పాడాం. మరి మంచి హిందీ సాంగ్. సో ఇంకా చాలా మంది మన టెంట్తో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మరి పూజితకి ఫస్ట్ అయిపోయింది. సో పూజిత రెడీనా? నేను దాని నుండి వెయిటింగ్ అనమాట, నువ్వు ఎప్పుడు క్వశ్చన్స్ అడిగి డబ్బులు ఇస్తావు అని. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. యా, ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరోయిన్ అన్న ఉందా? అనుష్కనా? ఇక ఎందుకులే నువ్వు మరి నిన్ను ఇబ్బంది పెట్టడం అని అనుష్క అని చెప్పింది. సో అనుష్కది తెలుగులో ఫస్ట్ మూవీ ఏంటి? సూపర్ అని నీకు ఎలా తెలిసిందో నాకు తెలుసు. సూపర్గా నీకు తెలుసా? నేను దాని నుండి అదే అంటున్నావు. వాళ్ళు ఎవరో చెప్తే కానీ నువ్వు చెప్పట్లేదు. ఒకసారి అందరూ అడిగా క్లాప్ కొట్టండి. ఫ్యాంటాస్టిక్ అండ్ గాట్ హౌ మచ్? సెకండ్ క్వశ్చన్కి 20 కదా. ఇందాక మనం 20 అడిగాడు కాబట్టి ఇప్పుడు 20 ఇచ్చేద్దాం. సో ఇప్పుడు లాజిక్ సెట్ అయిపోయింది. సో మీరు ఇంకా చాలా ఎనర్జీగా లేరు. అందరూ గట్టిగా ఒకసారి అరిస్తే మరి అంతేనా? సో నువ్వు ముందుకు రా వంశీ. ఓకే, నేను మళ్ళీ క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తాను. నీకు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఉంది. సో వంశీ, ఇందాక నుండి మన వాళ్ళు చాలా ఎనర్జీగా లేరు. ఏంటి డైలాగులు ఎలా ఉండాలి? We are the 99% of youth. అంతేనా? అది ఇప్పుడు జోష్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. దా, నేను ముందుకు పిలిచింది దానికే. సో డైలాగ్ కానీ జోక్ కానీ సంథింగ్ డైలాగే చెప్తా. సో అదే సింపుల్గా ఉంటుందంట. నా పేరు దయా, నాకు లేందే అది. నాకు లేందే దయా, నాకు లేందే అది. అదా? వెరీ గుడ్. కానీ ఇంత సింపుల్ డైలాగులు కాదు, చాలా పెద్ద పెద్ద డైలాగులు. ఇంకా ఎలా ఈ మధ్య మూవీస్లో ఎట్లున్నాయి చెప్పు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి తన భర్త ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదేవి జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూటగట్టుకున్న నీవు నేడు జాతి అని మమ్ములను అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత గుస్సంస్కారము! నేడు నుంచి దేవుడు అధికుడు నరుడు అనే కించద్భావాన్ని కూకటి వేళ్లతో సైతం పికలించి వేసేదా? ముక్కులు పొందే ముక్కటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనగునిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అనే విధముగా సింహాసనం అధిష్ఠించదా? మరణరత్నమయ ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున, అకుంచిత సేవా దక్షసమైన ఈ సభా ఔరమున సర్వదా శతదా సహస్రదా కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? వంశీ, వీ హ్యావ్ నో డౌట్స్ అనమాట. ఇంత క్లియర్గా ఇంత పెద్ద డైలాగ్ అసలుకి మధ్యలో ఎక్కడ ఆకుండా పౌరాణికం కాబట్టి ఇంకా సూపర్గా చెప్పావు. నువ్వు చెప్తావు అనుకోలేదు కానీ ఇంత మామూలు టాలెంట్ లేదు మనోడికి. వెరీ గుడ్ వంశీ, చాలా చక్కగా సూపర్గా ఫ్యాంటాస్టిక్గా చెప్పావు. మనోడికి ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. యా వంశీ, ఇలా నేను ఇంకా చాలా డైలాగులు చెప్పాలి. సో పూర్తి అయింది అనుకుంటుంది కానీ. సో మరి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇది థర్డ్ క్వశ్చన్, విల్ గెట్ 50. మరి రెడీనా? ఈ క్వశ్చన్ నువ్వు చెప్పకపోవచ్చు ఎందుకంటే వంశీ చాలా దూరంలో ఉన్నాడు. అదేనా? ఓకే. అండ్ మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్, సూపర్ మూవీ ఇందాక చెప్పావు కాబట్టి అదే మూవీ నుండి సింపుల్ క్వశ్చన్ అడుగుతా. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సూపర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎస్, యూనోదా? తెలియదు. ఇంత పెద్ద క్వశ్చన్. అసలు హీరోయిన్ అంటేనే నాకు అసలు ఒకసారి అటు ఇటు అయిపోయింది. సో అయినా ఇది చెప్పాలంటే చాలా కష్టం. సో ఎనీవన్ నోస్ దిస్, ఈజ్ దట్ ఛాన్స్ ఇద్దాం. నీకు తెలుసా? నాకు తెలుసు ప్రతి ఒక్కటి. అండ్ వాట్స్ యువర్ నేమ్? పల్లవి. ఒకసారి గట్టిగా చెప్తావా? మనీష్ శర్మ అనుకుంటున్నా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టకండి, ఇట్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఓకే వంశీ, నువ్వు కూడా క్లాప్స్ కొట్టబోయావు. రా ముందుకు రా. యా కమ్ ఆన్, చెప్పు ఆన్సర్ చెప్పు. సందీప్ చౌతా. ఎస్, రైట్ ఆన్సర్ అండి. విన్నారా? సందీప్ చౌతా. అది గట్టిగా క్లాప్స్ కొట్టండి. దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ వంశీ, నేను అనుకోవడం ఏంటంటే నీ దగ్గరికి క్వశ్చన్స్ వచ్చేలోపు నువ్వు 10, 100 చేసుకునేటట్టున్నావు, అదేనా? ఎందుకంటే ఇందాక నుండి ఆప్షనల్ క్వశ్చన్ ప్రతి ఒక్కటి చెప్తున్నావు, నాకు అర్థమైపోయింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఎస్, మరి 10 to 1000, 6 questions, 1680, ఫస్ట్ 10, సెకండ్ 20, థర్డ్ 50, ఫోర్త్ 100, ఫిఫ్త్ 500 and 6000. సో మరి మనోడు చాలా ఇందాక మంచి ఎనర్జీగా డైలాగ్ చెప్పాడు కాబట్టి మనోడిని సింపుల్ క్వశ్చన్ అడిగేస్తాను. సింపుల్ కాదు, హార్డ్ అడిగినా చెప్పేటట్టు నాకు అనిపిస్తుంది. సో మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే. యా, నీ ఫేవరెట్ హీరో చెప్పు. పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అది నాకేంది తెలియదు అనుకుంటున్నావా? అది వెరీ గుడ్. అండ్ ఇక నేను వంశీని ఆలోచించాల్సిన ఇక్కడ డైరెక్ట్గా వంశీని చిన్న అన్ని క్వశ్చన్స్ అడుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. డబ్బులు ఇలా ఇస్తూనే ఉండాలి, మధ్యలో నో టాపిక్. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా వెళ్దాం. సో మరి సెకండ్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అంటే నువ్వు చెప్తావు. అసలుకే మామూలుగా నువ్వు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావు, అందులో పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కటి చెప్తావు నాకు తెలుసు కాబట్టి. సో కలిసుందాం రా మూవీకి డైరెక్టర్ ఎవరు? ఉదయ్ శంకర్. ఏంటబ్బా ఇది? అసలు నువ్వు ఎవరికి దొరకవా? ఎవరి మాట అయినా మనిషి మాట అసలు
సో గడియా క్లాప్స్ దట్ వాస్ సూపర్బ్ అండ్ యు గాట్ 20. నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్ అది. క్వశ్చన్స్ ఎందుకు డైరెక్ట్ మనీ అయిపోతుంది. కానీ ఫార్మేట్ మార్చదు కదా వంశీ. సో ఎనీవే మరి 2 క్వశ్చన్స్ అయిపోయి గాట్ 30. ఇందాక నీకు ఆప్షనల్ ఎన్ని వచ్చాయి? 10 20 వచ్చాయి. 2 క్వశ్చన్స్ చెప్పే ఆప్షన్గా. సో ఇంకా చెప్పేవాడు కాబట్టి కొన్ని మధ్యలో వాళ్ళకి టేకప్ చేశారు, వాళ్ళకి ఇచ్చేసాం. సో వెనకాల నుండి ఇందాక నుండి చాలామంది ఎంటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వాళ్ళు. నువ్వు సంథింగ్ అఖిలేశ్వర్ నువ్వు ఇట్రా, నువ్వు ఇప్పుడు కంపల్సరీ యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీ చేస్తాం. నాని మూవీ డైలాగ్. ఓకే ఇక మీ అందరికీ ఇచ్చి నా ఒక్కనికే ఇవ్వలేదంటే నేనంటే తనకి ఎంత స్పెషల్ రా. అది డైలాగ్ అయిపోయిందని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అంటే నేను ఇది జస్ట్ ఒక స్టోరీ లాగా చిన్న లైన్ చెప్తుంటే ఇంకేమైనా ఉందేమో అని నేను విందాం అనుకున్నాను. సో అయిపోయింది. ఎనీవే సూపర్ బ్యాండ్. ఒకసారి అందరు గడియా క్లాస్ కొట్టండి. ఇంకా నువ్వు చెప్పాలి. ఇలాంటివే కాదు, నాకు ఏంటంటే ఫైర్ నువ్వు అరిస్తే భయపడటానికి ఓటర్ అనుకున్నావు బే షూటర్ని నా కొడక, అలాంటివి చెప్పాలి. బాలకృష్ణ టైప్ డైలాగులు మనకు రావు భయ్యా. సో మరి నువ్వు నెక్స్ట్ రెడీగా ఉండు, ఫ్రేమ్ చేసుకో. సో మరి అంతలోకే మిమ్మల్ని అడిగే ముందు మన 10 షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 10 to 1000 డేస్. మరి చూసారు కదా మన గేమ్లో చాలా చక్కగా ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఆ క్వశ్చన్స్ అడిగి మరి ఎవరు 6 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసి 16 ఎవరు గెలుచుకున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ వంశీ నీకు ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి? 2 అయిపోయా. సో ఎంత వచ్చాయి నీకు? 40 వచ్చాయి. సో ఇంకా వెయిట్ రావాలి, ఇంకా ఇట్లా ఈక్వల్ కాలేదంటున్నాడు. సో మరి 3rd క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నేను క్వశ్చన్ ఇందాక అడిగే ముందు వీళ్ళు చాలా మంది యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దగ్గరికి వస్తాను. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే అండి. నెక్స్ట్ పల్లవి ఏం చేస్తున్నాడు? ఐఎమ్ గోయింగ్ టు టెల్ డైలాగ్. వీలైతే ప్రేమిద్దాం, డ్యూట్ పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే సూపర్ అండ్ అందరూ గడిగా క్లాప్స్ కొట్టాలి. ఇందాక నుండి డిస్కస్ చేసి చెప్పే డైలాగ్ ఇదేనా? సో ఇంకా మరి నెక్స్ట్ మరి వంశీ రెడీగా ఉన్నాడు. మరి క్వశ్చన్స్ అడిగేద్దాం. మరి 1680 రావాలి కాబట్టి వీళ్ళందరూ ఇందా నుండి సీరియస్గా చూస్తున్నారు. నువ్వు అన్ని క్వశ్చన్స్ మాకు ఇంకా డబ్బులు రావాలి, ఇంకా 4th రావాలి, 5th రావాలి, 6th రావాలి అంటున్నారు. సో ఇది నీకు 3rd కాబట్టి ఇంకా నీకు 4, 5, 6 ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి రెడీనా? రెడీ. ఓకే అండ్ వంశీ ఈ క్వశ్చన్ కొద్దిగా టిపికల్గా ఉండొచ్చు, డిఫికల్ట్గా ఉండొచ్చు. సో ఏదైతే ఇంకా నువ్వు అయితే ఆన్సర్ చేయాలి. సో మన ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఒకసారి గట్టిగా. ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్ కొట్టమండి ప్లీజా. వంశీ యూ ట్రైడ్. ఎనీవే ఇంకా ఎవరైనా నీకు 10 seconds ఇస్తా, అంతలో ఆలోచించుకో, లేకపోతే వీళ్ళు ఎవరైనా. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరు వెళ్ళారంటే డాగ్ అలాంటివి చెప్తారు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ టూరిస్ట్. ఇంకా ఆన్సర్ చెప్తాను మీకు క్లూ ఎందుకు? నాకెందుకు తెలియదు, నాకు తెలియకుండా మీరు చెప్పిన ఆన్సర్ ఇప్పుడు మా ఎవరికి తెలియదు కదా, మీరు ఏం చెప్తారు? ఓహో అది అనమాట. వీళ్ళు అలా మైండ్లో ఫిక్స్ అయ్యారు, నువ్వు ఏం చెప్తే అది మాకు ఎలాగో ఏం తెలియదు అని అంటున్నారు. సో ఓకే ఎవరికి తెలియదు కదా? డెనిస్ టిటో ఈజ్ ద ఆన్సర్. సో ఎనీవే వంశీ కృష్ణ, హౌ వాస్ ద గేమ్? గేమ్ అలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఫెంటాస్టిక్. ఓకే ఇంకా నువ్వు యాక్టివిటీస్ చేయాలి అంతేనా? రెడీగా ఉన్నావు. సో ఇంకా ఎవరు నెక్స్ట్? ఇందాక మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే నెక్స్ట్ మనోడు వస్తున్నాడు. సో అండ్ వాట్స్ యువర్ నేమ్? విశ్వ. సో విశ్వ మరి మన గేమ్కి ఆడటానికి రెడీగా ఉన్నావు. సో మరి యాక్టివిటీస్ కూడా చేస్తావా ఎనర్జీగా? చూస్తా అంట. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నీ ఫేవరెట్ హీరో చెప్పు. హీరో రామ్ చరణ్. అబ్బా ఇప్పుడు కొత్తగా కొద్దిగా డిఫికల్ట్గా తాకింది. ఎవరిని అడిగినా మహేష్ బాబు అంటారు, మధ్యలో ప్రభాస్ అంటారు, ఇంకా సంథింగ్ అని అంటారు. సో నేను ఇప్పుడు రామ్ చరణ్ అన్నా కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఇది సింపుల్ కాదు, అరే ఇదేం క్వశ్చన్ రా అంటావు నువ్వు. రామ్ చరణ్ ఫస్ట్ మూవీ ఏంటి తెలుగులో? చిరుత. అది కూడా తెలియదారా నీకనంట? నీ మనసులో ఎక్స్ప్రెషన్ నాకు అదే. డబ్బులు ఇస్తున్నావుగా, నాకైతే ఓకేనంట. ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఇంకా సింపుల్ అన్నావు. అందరూ ఒకసారి గడిగా క్లాప్స్ కొట్టండి. అండ్ గోట్ 10 ఫర్ ఫస్ట్ క్వశ్చన్. ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తే మరి 216 గెలుచుకోవచ్చు. సో మరి చిరుత మూవీ అన్నా కాబట్టి చిరుత మూవీకి డైరెక్టర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పు. మనీష్ శర్మ. నీకు కూడా నాలెడ్జ్ ఉంది, నాకేం తెలియదు అనుకుంటే అందరూ చెప్తున్నారు. సో మీకు కొద్దిగా నేనేమనుకున్నానంటే యాక్చువల్గా పాపం వీళ్ళకి మూవీస్ మీద నాలెడ్జ్ లేదు, మన వాళ్ళు ఉన్న వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్. సో మీకు సింపుల్ అడుగుతాం అనుకుంటే మీరు సింపుల్ కాదు, మీకు అన్నీ వచ్చు మీకు కూడా, అందులో కొద్దిగా టఫ్ చేయాలి. సో సూపర్ అండ్ యూ గాట్ సెకండ్ క్వశ్చన్ కూడా 20. సో ఓకేనా విశ్వ? సో మరి 2 క్వశ్చన్స్ అయిపోయాయి, యూ గాట్ 30. సో మరి నాట్ ఓన్లీ క్వశ్చన్స్, మధ్యలో యాక్టివిటీస్, వీ నీడ్ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు గోయింగ్ టు డూ ఏమైనా సంథింగ్ డైలాగ్ కానీ జోక్ కానీ ఏమైనా చేస్తాం. అంటే నాయక్ మూవీకి డైలాగ్ చెప్తాం. వెరీ గుడ్. మీడియా పబ్లిక్ కోసం పని చేయాలి కానీ పబ్లిసిటీ కోసం పని చేయొద్దాం. సూపర్ అండ్ ఒకసారి మంచి క్లాప్ కొట్టండి. మనోడు చాలా చక్కగా మరి
ఓకే విశ్వ, నువ్వు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి గాట్ 30 రూపీస్. సో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేస్తారో తెలుసుకుందాం. సో ఇందాక నుండి మరి అండ్ భావన రెడీనా? భావన ఇందా నుండి డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉంది. కమాన్. ఏం రా వారి ఊరలం కదా, ఎటు చెప్తే అటే పోతాం అనుకుంటున్నావురా? ఆ దినాలు పోయినాయి బిడ్డ, ఇప్పుడు ఏదైనా దేత్తడి పోషమగ్గుడే. థ్యాంక్ యూ. సూపర్ డైలాగ్, తెలంగాణ శకుంతలది అన్న ఈ డైలాగ్. అరే ఊకో అక్క నువ్వు ఏదంటే అది సంథింగ్ లక్ష్మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా వేణుమాధవ్ది. యా సూపర్ ఉంటుంది. అలాంటి అది ఎవరికన్నా వచ్చా? వెరీ గుడ్, అందుకనే గుర్తు చేసా. ఏమే పోవే షక్కు అంటివి కదరా? అరే ఊకో అక్క, సొంత అక్కననమా చెల్లెననమా? పైసలు అయితే దేకపోని నా కొడుకుని తొక్కి పడేస్తా ఉంటుంది. సో సూపర్ అండ్ భావన చాలా చక్కగా అండ్ ఎనర్జీగా మంచిగా చెప్పావు. ఒకే తల్లి పాలు తాగుతున్న మనము అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అవుతున్నప్పుడు ఒకే నది నీళ్లు తాగుతున్న వాళ్ళు మనం అన్న తమ్ముళ్ళు అవ్వలేమా? అవి చూపిద్దాం. ఇప్పుడు హుసేన్ సాగర్ నీళ్ళు తాగమంటావు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఒకే నీళ్ళని అటే చూపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు, ఇక వామ్మో నీతో పెట్టుకో మేము ఉండ నీతో అని. సో ఎనీవే సూపర్ అండ్ చాలా చక్కగా చెప్పావు. మరి రుద్రమ్మదేవి అనుష్కదే కదా? ఓకే అండ్ మరి విశ్వ రెడీనా? రెడీ అంటున్నావు కానీ నువ్వు మరి క్వశ్చన్స్ అడగట్లేదని మనోడు ఫీల్ అవుతున్నాడు. సో ఇటు వస్తే మరి మనం నీట్గా మన 3rd క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీ మూవీకి వెళ్ళిపోదాం. ఓకేనా? అది ఓకే అంటున్నా, తెలియనట్టు ట్యాగ్ చేస్తాను కానీ నీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు. ఓకే మరి రెడీ మూవీ అడగమంటా? రెడీ మూవీలో బ్రహ్మానందం క్యారెక్టర్ నేమ్ ఏంటి? ఎస్ 1 10. ఎస్ ఎవరికైనా తెలుసా రెడీ మూవీలో బ్రహ్మానందం క్యారెక్టర్ నేమ్ ఏంటి? రెడీ. ఎస్ రెడీ మూవీ నేను హీరో కూడా చెప్తున్నా, హింట్ ఇస్తున్నా, రామ్ అండ్ హీరోయిన్ వచ్చేసి జెనీలియా. క్యారెక్టర్ పేరే ఇప్పుడు రేస్ గుర్రం మూవీలో బ్రహ్మానందం పేరు చెప్తావు, క్యారెక్టర్ నేమ్ ఎలా చెప్పావు నువ్వు? అది చాలా హిట్ అయింది కాబట్టి. రెడీ కూడా చాలా హిట్ అండ్ కామెడీ మూవీ. అంటే మెక్డొనాల్డ్ మూర్తి. రైట్ అండ్ మెక్డొనాల్డ్ మూర్తి. సో క్యాచ్ చేస్తావు అనుకున్నా, నేను 10 రూపీస్ చేంజ్ ఇస్తాను, నువ్వు టెన్షన్ పడబాకు. సో ఎనీవే సూపర్, చాలా చక్కగా మరి పాపం మన విశ్వ అయితే 2 క్వశ్చన్స్ దాకా ఆగిపోయావు. విశ్వ నో ప్రాబ్లం, టెన్షన్ ఏం లేదు. ఇంకా మన వాళ్ళు చాలా మంది రామ్ చరణ్ గురించి అడుగుతారా అనుకున్నా కానీ అంతేనా? ఇలా చేస్తామని నేను అనుకోలేదంట. సో అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి, ఓహో కందని. సో ఎనీవే సూపర్ బ్యాండ్ చాలా చక్కగా ఎనర్జీగా మన టెండుతోలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. సో మొత్తానికి అయితే 6 క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయలేపారు. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఉన్న 6 క్వశ్చన్స్ కార్డ్గా ఆన్సర్ చేసి 6 ఎవరు గెలుచుకుంటారో లేదు తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్. నితిన్ సైనింగ్ ఆఫ్.